వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 17వ తేదీ బుధవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఆశ్చర్యపోవడమే కాదు, అసలు మా జీవితంలో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అని ఒక స్త్రీ వల్ల కూడా రేపటి రోజున ఒక వార్త మీకు జరగబోతుంది. హఠాత్తుగా మధ్యాహ్నం 1:30 తర్వాత మీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి పరిణామం జరగబోతుందండి. కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో గడపనటువంటి విధంగా మీ జీవితంలో ఎవరు కూడా సహాయం చెయ్యని విధంగా ఈరోజు జరగబోతుందన్నమాట. అంటే ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఏంటంటే ఒక అద్భుతం, మిమ్మల్ని మీరు చూసుకునేటువంటి ప్రతి క్షణం కూడా మీ యొక్క శ్రమకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా మీకు పైన అంటే నడుచుకుంటూ వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఏది అనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయాన్ని కూడా సాధించే తీరుతారండి. కొందరు వ్యక్తుల యొక్క సహకారం కూడా ఈరోజు మీకు లభించబోతుంది. అంతేకాకుండా అసలు మీకు ఇలా జరగడానికి కారణం ముఖ్యంగా 3 గ్రహాల యొక్క కారణాలైతే ఉండబోతున్నాయన్నమాట. అసలు ఆ 3 గ్రహాలు ఏంటంటే శుక్రుడు స్త్రీ శక్తి అనుగ్రహాన్ని ఇస్తాడండి. అలాగే బుధుడు అవకాశాల గ్రహం అన్నమాట. మరి చంద్రుడైతే ఆరోగ్యాన్ని, అలాగే అంతరంగికమైనటువంటి శాంతి, ఇవన్నీ కూడా ఇస్తాడని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున మీకు ఈ యొక్క శుభగ్రహాల యొక్క కలయిక వలన చాలా అద్భుతమైనటువంటి యోగం అయితే కనిపిస్తుంది. ఈ జాతకపరులకు రేపటి రోజున జాతకం ప్రకారం త్రికోణ యోగం ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చు. ఈ 3 గ్రహాలు, ఇది శుభాల జాబితా కేవలం యాదృచ్ఛికంగా కాదండి. ఇది దైవం ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి యోగం. మీకు ఇచ్చేటువంటి భగవంతుడు మీ ఇచ్చినటువంటి ఒక వరం లాంటిది. అలాగే ఎవరికి రాయనంత రాత ఈరోజు మీకు రాసినట్లుగా ఒక్కసారి మీ జీవితంలో మీరు చాలా అద్భుతాలను అయితే చూడబోతున్నారనమాట. మీకు ఒక స్త్రీమూర్తి వల్ల అనేక అవకాశాలను, ఆరోగ్యం కావచ్చు, లేకుంటే అన్నిటికన్నా కూడా అత్యంత ప్రధానమైనటువంటిది మనశ్శాంతి అండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్త్రీమూర్తి ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆమె ఎవరు, రేపు ఏం జరగబోతుంది? ఒక్కసారి కనుక మీకు వచ్చినటువంటి లాభాల్లో అవకాశ లాభం అనేది ఒకటి, అంటే ఒక స్త్రీమూర్తి వలన మీకు రాబోయేటువంటి అదృష్టం అనేది ఈ రోజున మీకు మధ్యాహ్నం 1 దాటిన తర్వాత వెంటనే మీ జీవితంలో ఒక స్త్రీమూర్తి అనేది మీకు ప్రవేశిస్తుందండి. ఆమె మీకు ఇంతకుముందు కలిసినట్లుగా ఉండవచ్చు, లేకుంటే మీరు ఇంతకుముందు ఆమెని మీట్ అయినట్లుగా, అంటే ఒకరినొకరు పరిచయస్తులుగా ఉండవచ్చు అనమాట. లేకుంటే ఆమె మీకు తీసుకురాబోయే ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త. అలాగే ఇక రెండో విషయానికి వస్తే కనుక మీ యొక్క ప్రతిభను గుర్తించేటువంటి వ్యక్తిని పరిచయం చేయడం, అలాగే మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పని మీకే ప్రత్యేకంగా దక్కవలసినటువంటి యోగం ప్రకారం మీ ముందు ఉన్నటువంటి అవకాశాలుగా మారవచ్చు అన్నమాట. ఈ విధంగా ఆ స్త్రీ ఆశీర్వాదం ద్వారా ఎన్నో శుభవార్తలు దాగి ఉన్నాయండి. ఆర్థిక లాభం అనుకోని చోట వచ్చేటువంటి అవకాశాలు అయితే తప్పకుండా మీకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ స్త్రీమూర్తి వలన మీకు ధనలాభం అనేది కూడా ఎక్కువగా ఈ రోజున కలగబోతుంది. అయితే అది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఆలస్యమైనటువంటి డబ్బులు ఆమె మాట వల్ల ఏదైనా కానీ మీకు తిరిగి రావడం లాంటిదనమాట. ఇక రెండవది వచ్చేసి మీ యొక్క శ్రమకు లభించినటువంటి ఫలితాన్ని ఆమె గమనిస్తూ ఇన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టానికి, ఇబ్బందులను, మీరు పడుతున్నటువంటి అవస్థలను గ్రహించినటువంటి ఆమె మీ యొక్క శ్రమను గుర్తించిన తర్వాత ఆమె ఇతరులకు మీ గురించి తెలియచేసి మీకు రావాల్సినటువంటి ఫలితాన్ని మీకు వచ్చేలా చేయడం, అలాగే ఎవరు మీ మీద చేసేటువంటి కొన్ని దుష్ట ప్రయోగాల సైతం వాటి నుండి కూడా మిమ్మల్ని కాపాడడం లాంటివి జరుగుతాయన్నమాట. ఇక మీ పనిని చూసి ఆర్థిక ప్రోత్సాహం అనేది ఒక చిన్న బహుమానం లాగా మీ ముందుకు రాబోతుందండి. ఈ విధంగా శుభాలన్నీ కూడా ఈ రోజున మీకు తప్పకుండా మీ వాకిట ముందు నిలవబడబోతున్నాయన్నమాట. లక్ష్మీదేవి కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది. దీర్ఘకాలికమైనటువంటి డబ్బు సమస్యల నుండి మీరు బయటపడబోతున్నారు. అలాగే వ్యాపారం చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకున్న వారికి స్టార్ట్ చేయాలని చెప్పి మీ మనసులో అనుకుంటే కనుక ఈరోజు స్టార్ట్ చేసి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, ఎంతో కాలంగా మీ మనసులో అనేక రకాలైనటువంటి ఆలోచనలను పసిగడుతూ ఉంటుంది. అలాంటి విషయాలు మీరు ఊహించని విధంగా ఆమె యొక్క సహాయం అనేది ఈరోజు మీకు లభించడం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుందన్నమాట.
మరి ముఖ్యమైనది ఆరోగ్య లాభం కూడా ఈరోజు మీరు పొందబోతున్నారనమాట. చాలా సంవత్సరాలుగా కోరుకునేది ఏంటంటే మధ్యాహ్నం 1:30 తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి 3 ప్రధానమైనటువంటి మార్పులనేవి ఈ రోజున సంభవించబోతున్నాయి. అంటే ఏంటంటే కొంత మానసిక పరమైనటువంటి ఒత్తిడి కావచ్చు, లేదంటే అలసట కావచ్చు, ఇవన్నీ కూడా వాటి నుండి బయటపడేటువంటి అవకాశం సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలా ఈరోజు మీకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందండి ఈ రోజున. అలాగే శరీరంలో అలసట పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా రాత్రి నిద్ర కూడా బాగా మెరుగవుతుందని చెప్పుకోవచ్చు. ఈ లాభం అనేది కూడా ఏంటంటే ఒక స్త్రీ చెప్పినటువంటి మాట అండి. ఆమె చెప్పినటువంటి పరిహారం, ఒక స్త్రీ ఇచ్చినటువంటి మాట, ఒక స్త్రీ ఏదైనా కానీ మీకు ఒక ప్రార్థన, అలాగే ఆమె ఇచ్చినటువంటి ఒక ధైర్యం, మనోధైర్యం, ప్రోత్సాహం అనేది మీకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి బాగా ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. దైవాశీస్సులు కలిగేలాగా చేస్తుంది. మీ ఆరోగ్యం అంటే ఎంత సంపద ఉన్నా కూడా ప్రయోజనం లేదు కాబట్టి ఆ యొక్క శుభ ఫలితం అనేది ఆరోగ్యం అత్యంత పవిత్రమని చెప్పి కూడా భావించండి. ఆమె ఎవరో కాదండి, ఈ స్త్రీమూర్తి గురించి కొంత వివరణ కనుక చెప్పాలంటే, ఈ స్త్రీ కనుక మీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి పేదవారే కావచ్చు, మీ బంధువుల బంధువే ఉండవచ్చు, మీ స్నేహితురాలే ఉండవచ్చు, మీకు మార్గదర్శకంగా నిలిచేటువంటి ఒక గురువై ఉండవచ్చు, ఇంకా లేదంటే అనుకోకుండా ఆ రోజు మీకు ఎదురుపడేటువంటి ఒక అపరిచితురాలే కూడా ఉండవచ్చు అనమాట. కానీ ఆమె ఉన్నటువంటి శక్తి, ఆమెలో ఉన్నటువంటి ధైర్యం దేవతా శక్తి అని చెప్పుకోవచ్చు అనమాట. ఆమె హస్తవాసి చాలా గొప్పదై ఉండవచ్చండి. మీ జీవితంలో ఒక ఆశ, ఒక ద్వారం మూసుకుపోయినప్పుడు భగవంతుడు ఏంటంటే కనుక ఒక స్త్రీ రూపంలో మరొక అవకాశాన్ని, అలాగే మరొక ద్వారాన్ని తెరిపిస్తాడని చెప్పి మీరు గమనించాలి. మరి మీ యొక్క శుభ ఫలితాలను, అలాగే శుభ నిర్ణయాలను శుభకాలంగా మరింత ఎక్కువగా ప్రోత్సాహంతో కలిగి ఉండాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ రోజున ఒక చిన్న పరిహారం అయితే తప్పకుండా చేయండి. స్త్రీలను తప్పకుండా గౌరవించండి. అలాగే ఈ రోజున ఎవరైనా కానీ ఒక స్త్రీమూర్తి కనిపిస్తే కనుక, అంటే పెద్దవారు కనిపిస్తే కనుక పువ్వులు కానీ, లేదంటే పసుపు కుంకుమ కానీ ఆమెకు తప్పకుండా చేతులకు అందివ్వండి. వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు నీటిని వ్యర్థం చేయకండి. నీటిని వ్యర్థం చేస్తే కనుక లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా నిలవదని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు వచ్చేటువంటి ఫలితాలను మీరు అందివ్వకుండా చేస్తుందన్నమాట. అలాగే కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రోజున ఏంటంటే మీకు చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా చేసుకోండి. లలితాదేవి యొక్క అనుగ్రహం కూడా పొందాలనుకునేటువంటి లలితాదేవి యొక్క స్తోత్రాలను కానీ, లలిత సహస్రనామాలను కానీ చదువుకోండి. వీటి వల్ల మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా మార్చుకునేటువంటి, అంటే ఏదైనా కానీ చెడు నుండి బయటపడేటువంటి అవకాశాలను కూడా మీరు మార్చుకునేటువంటి దిశగా మీరు అడుగులు పెడతారండి. అలాగే మీ యొక్క దారి అనేది వెలుగులోకి మరింత ఎక్కువగా ప్రసరిస్తుందన్నమాట. మీ జీవితం అనేది ఒక పూల పాన్పులాగా మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఏ పరిహారం పాటించలేకపోయినా ఉదయం సాయంత్రం మాత్రం తప్పకుండా దీపారాధన ఎట్టి పరిస్థితుల్లో చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్యుడికి నీటిని ఆర్జ్యం చేయండి. అలాగే సూర్యుడికి ఉదయాన్నే ప్రార్థించడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోతాయి అన్నమాట. ఇంట్లో దీపారాధన చేసుకోండి. తులసి కోట దగ్గర దీపం వెలిగించుకోండి. తులసి కోట చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా వృద్ధులకు కానీ, లేకుంటే విద్యార్థులకు కానీ కొంచెం ఆహారం కానీ, లేకుంటే విద్యార్థులకైతే కొంచెం ఏదైనా సరే పుస్తకాలు కానీ, పెన్నులు కానీ దానం చేయండి. పేద విద్యార్థులకు వ్యాపారంలో స్థిరమైనటువంటి లాభాలను గడిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ కనుక చూపిస్తే ఈ రోజున ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా అయితే ఈ రోజున మీకు ఆర్థిక స్థితి అనేది మరింత ఎక్కువగా బలపడుతుందన్నమాట. నవగ్రహ శ్లోకాలు చదవడం వలన ఈ రోజున మీ మనోబలం అనేది మరింత ఎక్కువగా పెంపొందుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఉద్యోగంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి. అధికార యోగం సూచిస్తుంది. ఉన్నత స్థితి కలుగుతుంది. పదవి యోగం ఉంటుంది. వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మానసికంగా మీరు అన్ని విధాలుగా కూడా సిద్ధంగా అయితే ఉండండి. అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆలోచనలను చేయండి. భవిష్యత్ అంతా కూడా మరింత శుభప్రదంగా అయితే ఉంటుందన్నమాట. బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజున నుండి మీరు బాటలు వేయబోతున్నారనమాట. ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని సదా ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటుందండి. అలాగే ఈ రోజున మీరు ప్రారంభించేటువంటి కార్యక్రమాల్లో కూడా శ్రమకు దైవ బలం అనేది మరింత ఎక్కువగా తోడ్పడుతుందన్నమాట. అంటే మీరు ఎంత శ్రమ చేస్తారో ఆ శ్రమకు తగినటువంటి విధంగా దైవ బలం అనేది కూడా తోడయ్యి మీకు అనుకున్నటువంటి ఫలితాలు మంచి విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కూడా భగవంతుడు మీకు తప్పకుండా కల్పిస్తాడండి. అలాగే ఇదే విధంగా సద్భావనతో సకాలంలో కనుక మీరు ఇదే విధంగా ప్రవర్తనను అలవరుచుకుంటే కనుక వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు అయితే గడిస్తారండి. ఉద్యోగంలో కూడా చాలా చక్కటి మంచి ఏదైనా కానీ బోనస్లు కానీ, లేకుంటే పెద్ద ఉద్యోగం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. మృదు సంభాషణతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయని చెప్పి తెలుసుకోండి. కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. కోపంలో
ఎవరితో కూడా వాదోపవాదనలకు దిగకండి. బంధుమిత్రుల నుండి అండదండలను తప్పకుండా పొందుతారు. మనోబలంతో ఈ రోజున మీరు ముందుకు సాగండి. చాలా ఎక్కువగా మేలు చేకూరుతుందనమాట. కలహాలకు తావివ్వకుండా సామరస్యంతో మంచి నిర్ణయాలను అయితే కనుక తీసుకోండి. కుటుంబ సభ్యుల యొక్క సూచనలను ఏదైనా కానీ పాటిస్తే కనుక ఈరోజు మీకు అనుకున్నటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా కలిసి వస్తాయన్నమాట. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. కలిసి వచ్చే సంఖ్య 2. ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరం అండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున కొంచెం పెద్దలకు అంటే వృద్ధులకు కానీ లేకుంటే కొంచెం పెద్ద వయసులో ఉన్నటువంటి వారికి కానీ అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పాత కీళ్ళ నొప్పులు కానీ లేకుంటే మెడ నొప్పి, మైగ్రేన్ హెడేక్ ఇటువంటివన్నీ కూడా మీకు రేపటి రోజున కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే కొంచెం స్టార్ట్ అవ్వగానే మీరు వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. డాక్టర్స్ని సంప్రదించడం. ఇంకా రేపటి రోజున ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరం అని చెప్పుకున్నాం కదా. ఒకవేళ మీరు అర్జెంటుగా అంటే ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే కనుక తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. ఇంకా ఈ రోజున ప్రయాణంలో చాలా జాగ్రత్త అనేది చాలా అవసరం అండి. అలాగే ఒక వార్త అనేది మరింత ఎక్కువగా ఆనందాన్ని కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ వారం మొత్తం కనుక మీరు ఈశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి మరింత ఎక్కువగా మేలు జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పాలంటే కనుక చాలా అనుకూలమైనటువంటి రోజండి. మీకు అత్యద్భుతమైనటువంటి అవకాశాల వర్షం కురిసేటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం ఈ రోజున మీకు బలంగా మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతుంది. దైవ బలం కూడా మీకు ఈ రోజున ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కృషికి తగినటువంటి ఫలితం అనేది ఈ రోజున చాలా రోజుల నుండి పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.